మహేశ్వరం మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటును ఎస్సీ సంఘం వివిధ పార్టీల నాయకులు అడ్డుకోవడంపై బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేము అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం పక్క శివాజీ విగ్రహం పెట్టడం తప్ప అని ప్రశ్నించారు. ఎందుకు వాళ్ళ పక్కన పెట్టే అర్హత ఛత్రపతి శివాజీకి లేదా అని అన్నారు. మేము మండల కేంద్రంలోనే విగ్రహం పెట్టాలంటే పర్మిషన్ తీసుకురావాలని కొందరు నాయకులు మాట్లాడారు. మేము పర్మిషన్ తీసుకోవడం తప్ప అని, అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం పక్కన శివాజీ విగ్రహం ఉండొద్దు అని మాట్లాడారు. చాలా బాధాకరమని పేర్కొన్నారు. కానీ విగ్రహం పెట్టడం ఎవరికి ఇబ్బంది లేదు. విగ్రహం పెట్టడం గర్వించదగ్గ విషయం. శివాజీ మహారాజు వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశము ఈ విధంగా ఉందని మనందరికీ తెలుసు. కాబట్టి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇక్కడ పెడుతున్నప్పుడు కొంత అపోహ జరగడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి శివాజీ మహారాజు యొక్క విగ్రహం అడ్డం వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. కానీ ఎవరికి ఆబ్జెక్షన్ శివాజీ మహారాజు కాదు. శివాజీ మహారాజు ఎక్కడ పుట్టిండో అంబేద్కర్ గారు కూడా అక్కడే పుట్టిండు. శివాజీ మహారాజు పుట్టినటువంటి మహారాష్ట్రలో అంబేద్కర్ కూడా మహారాష్ట్రవాది. కాబట్టి దీన్ని ఎవరికి అడ్డంగా కాకుండా మంచి స్థలాన్ని చూసి మంచిగా కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఒక వారం రోజులు పొడిగించడం జరిగింది. జాతర ఉండడం వల్ల ఈ యొక్క సరే సరే మీకు కొట్టేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే నా బండి ఆడబడుతూ మీ బండి తీసుకున్నారు. నా బండి పంపు నీ బండి తీసుకున్నా. ఈరోజు మహేశ్వరం హెడ్ క్వార్టర్ మహేశ్వరం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని యువకులు ఏదైతే రాత్రి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహానికి గాను కొంత మంది కానీ పోలీస్ శాఖ వారు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ విగ్రహంకి పర్మిషన్ తీసుకోలేదని కంప్లైంట్లు చేయడం ద్వారా విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించాలి అని చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు మహేశ్వరంలో ఉన్న హిందువుల అందరి కళ కూడా ఇది. ఏదైతే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కూడా కొంతమంది ఏదైతే దళిత వర్గానికి చెందిన వారు కొంతమంది కమ్యూనిటీ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఎస్సీ వర్గానికి చెందిన వారు, ఆయన మా సొంతం అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆయన ఒక్కరి సొంతం కాదు, ఆయన అందరికీ సమానమే, అందరి వాడే. ఆయన కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే ఈ రోజు యావత్ భారతదేశానికి మొత్తం కూడా స్ఫూర్తిదాయకము మన హిందువులకు, అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే విధంగా స్ఫూర్తిదాయకం.